మంగళగిరి రోటరీ క్లబ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వీస్ ప్రాజెక్ట్ మంగళకరం 2024 జమ్ MK1 హ్యాండ్స్ కృత్రిమ చేతుల ఉచిత పంపిణీలో భాగంగా రెండో రోజు 32 మంది దివ్యాంగ లబ్ధిదారులకు జర్మనీ నుంచి విచ్చేసిన క్రిస్ గల్లీ నిపుణుల బృందం కృత్రిమ చేతులను అమర్చింది. వారం రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో సుమారు 300 మందికి కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ చేసేందుకు మంగళగిరి రోటరీ క్లబ్ ఏర్పాట్లు చేసింది. రెండో రోజు మంగళవారం వచ్చిన 32 మంది లబ్ధిదారుల విషాద ఘటనలు తెలుసుకుంటుంటే రోటరీ ప్రతినిధుల హృదయాలు బరువెక్కాయి. దివ్యాంగ లబ్ధిదారుల్లో తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రానికి చెందిన ఓ చిరు వ్యాపారి కుమారుడు 13 సంవత్సరాలు ఉంటాయి. ఆ బాలుడు 2 చేతులు కోల్పోయిన నాటి విషాద ఘటన రోటరీ ప్రతినిధులను కలిచివేసింది. మంగళగిరి టైమ్స్ ప్రతినిధి ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. మండల కేంద్రం పరిగి వివేకానంద విగ్రహం సెంటర్లో మహమ్మద్ రఫీక్ పాషా పండ్ల వ్యాపారం చేస్తుంటారు. పాషా రెష్మా బేగం దంపతులకు 4 సంతానం, 2 కుమార్తెలు, 2 కుమారులు. దివ్యాంగ బాలుడు 3వ సంతానం. ప్రస్తుతం 8వ తరగతికి వచ్చాడు. ఆ బాలుడు 2 చేతులు కోల్పోయిన దుర్ఘటనను తలుచుకుంటేనే గుండెలు బరువెక్కాయి. 2019 డిసెంబర్ 8వ తేదీ ఆ చిన్నారి జీవితంలో అత్యంత దురదృష్టకరమైన రోజు. ఆ రోజు సాయంత్రం తోటి స్నేహితుడు జహీర్తో కలిసి తమ ఇంటి వద్ద పతంగులు ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో 11 kV హైటెన్షన్ వైర్కు పతంగు చిక్కుకుంది. 3 అంతస్తుల బిల్డింగ్ ఎక్కిన వీరిలో జహీర్ ఇనుపరాడ్తో గాలిపటాన్ని తీయబోయి తీవ్ర విద్యుత్ షాక్కు గురయ్యాడు. తన స్నేహితుడు ప్రమాదంలో ఉన్నాడని ఏమాత్రం ఆలోచించకుండా షమీ కాపాడబోయి తను కూడా తీవ్ర విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఈ దుర్ఘటనలో జహీర్ ప్రాణాలు కోల్పోగా షమీ కోమాలోకి వెళ్ళాడు. 22 రోజుల తర్వాత తేరుకోగలిగిన 2 చేతులు కోల్పోయి అచేతనుడయ్యాడు షమీ. తల్లిదండ్రులు రఫీక్ పాషా, రేష్మా బేగం తమ బిడ్డకొచ్చిన కష్టాన్ని తలుచుకొని కుమిలిపోయారు. ఈ విషాద ఘటన నుంచి తేరుకోవటానికి ఆ కుటుంబానికి చానాళ్లు పట్టింది. దివ్యాంగ బిడ్డ ఏమాత్రం కుంగిపోకుండా అండగా నిలిచి చదువు కొనసాగించారు. ఈ క్రమంలో మంగళగిరి రోటరీ క్లబ్ చేపట్టిన కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ గురించి సమాచారం తెలుసుకొని నమోదు చేసుకున్న రఫీక్ పాషా తన కుమారుని వెంటబెట్టుకుని మంగళగిరి విచ్చేశారు. చిన్నారి షమీ 2 చేతులు కోల్పోయిన వైనం తెలుసుకుని చలించిన రోటరీ ప్రతినిధులు 2 కృత్రిమ చేతులను ఉచితంగా అందజేసింది. ఎంతో ఓపిగ్గా జర్మనీ నిపుణుల బృందం ఆ దివ్యాంగ చిన్నారికి 2 కృత్రిమ చేతులను అమర్చి వివరించి చెప్పారు. నా పేరు మొహమ్మద్ షమీ. నేను వికారాబాద్ జిల్లా పరిగి నుంచి వచ్చాను. నేను ఇక్కడ 8th క్లాస్ చదువుతాను. నేను ఇక్కడ మా డాడీకి 2019లో డిసెంబర్ 8కి నాకు కరెంట్ వచ్చింది. నేను నా స్నేహితుని కాపాడడానికి వెళితే నా స్నేహితునికి చచ్చిపోతే నా 2 చేతులు గాయపడ్డాయి. 2 చేతులు హాస్పిటల్కి వెళ్తే 2 చేతులు తీసేస్తే ఇక్కడ మా డాడీకి వాట్సాప్లో మంగళగిరి ఇలా ఒక హాస్పిటల్ ఉందని, రోటరీ క్లబ్ ఉందని తెలిసింది. మా డాడీ ఇక్కడ తోలుకొని వచ్చారు. వచ్చినాక ఇక్కడ 2 చేతులు వేశారు. నాకు 2 చేతులు మంచిగా పని చేస్తాయి. 2 చేతులు వేసినందుకు నా జీవితం పైన నమ్మకం వచ్చింది. నాకు నా జీవితం మీద నమ్మకం తెప్పడానికి మంగళగిరి రోటరీ క్లబ్ వాళ్ళకి నా మనసు నుంచి ధన్యవాదాలు. తన బిడ్డకు చేయూత లభించిందని ఆ కన్నతండ్రి సంతోషం వ్యక్తం చేస్తూ మంగళగిరి రోటరీ క్లబ్ ప్రతినిధులకు, జర్మనీ నిపుణుల బృందానికి తండ్రి కొడుకులు ధన్యవాదాలు తెలిపి సాయంత్రం వేళ స్వస్థలానికి బయలుదేరారు. రేపటి ఉషోదయం వెలుగులను మనసారా ఆస్వాదించేందుకు మంగళగిరి రోటరీ క్లబ్ ప్రతినిధుల వద్ద సెలవు తీసుకున్నారు.